ప్రకాశం అయితే రాజుతో ఇలా అంటూ ఉంటాడు, ఊరే కళ్యాణ్ని తీసుకురారా, ఎలా అయినా కళ్యాణ్ని తీసుకురారా అనేది అంటూ ఉంటాడు. అది చూసి కావ్య అందరూ బాధపడుతూ ఉంటారు. ఇక ధాన్యలక్ష్మి అయితే ఇంట్లో ఎవరికైనా వాడిని ఇంటికి తీసుకురావాలనే ఇదే లేదు, మీరెందుకండి అలా అవుతున్నారు అని అంటే, నేను తీసుకొస్తాను, వాళ్ళిద్దరిని నేను తీసుకొస్తానని రాజు అనేసరికి, ఇద్దరెవరు, నాకున్నది నా కళ్యాణ్ని ఒక్కడనే తీసుకురా, ఇంకొకరు ఎలా పోయినా నాకు అనవసరం లేదు, ఇంటికి మాత్రం కళ్యాణ్ ఒక్కడే రావాలి అనేది ధాన్యలక్ష్మి అంటూ ఉంటుంది. ఆ మాటలకి రాజు కావ్య వాళ్ళు షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఇక అపర్ణ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. అవును, కళ్యాణ్ ఒక్కడే రావాలి, అప్పుకి నాకు సంబంధం లేదు, తను నా కోడలుగా వద్దు అనేది అంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి. ఆ మాటలకి షాక్ అయ్యి అందరూ అలా చూస్తూ ఉంటారు. ఇక కావ్య అయితే అందుకే నేను ఈ పెళ్ళి వద్దని చెప్పాను, ఇప్పుడు మీకు అర్థమైంది కదా, నాలాగా నా చెల్లి కూడా ఇంట్లో బాధపడకూడదని మీకు ఇప్పుడే చెప్పాను, దీనికి మీరు సమాధానం చెప్తారా, నన్ను సమాధానం చెప్పమంటారా, ఏదో ఒకటి సమాధానం చెప్పండి అని గట్టిగా అంటూ ఉంటుంది కావ్య. ఆ మాటలకి రాజు అయితే అలా చూస్తూ ఉంటాడు. దీనికి సమాధానం చెప్పకపోతే మాత్రం నేను ఊరుకునేదే లేదు, ఆయన నా చెల్లి తప్పు చేసిందని అంటున్నారు ఏంటి, నా చెల్లి ఏం తప్పు చేసింది ఇంటికి రాకుండా ఉండడానికి అని కావ్య అయితే గట్టిగా నిలదీస్తూ ఉంటుంది రాజుని. ఆ విషయంలో రాజు అయితే అలా చూస్తూ ఉంటాడు కావ్యని.